వల్లభనేని వంశీని కాపాడేందుకు ఎవరొస్తారా అని వెయిట్ చేస్తుంటే ఎన్టీఆర్ మాత్రం రంగంలోకి దిగి నేనున్నా అంటూ ముందుకొచ్చారు. అంటే వీళ్ళు ముందు నుంచే మంచి ఫ్రెండ్స్గా ఉన్నారని తెలుసు, అంటే ఒకానొక టైంలో ఫ్రెండ్స్ అని తెలుసు. అది ఇంకా కంటిన్యూ అవుతుందా లేదా? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి జైల్లో చుట్టూ తిరుగుతున్నారు. మరి ఎన్టీఆర్ రంగంలోకి దిగితే మన మార్పులు చేర్పులు అయ్యే అవకాశం ఉందా? సో ఖచ్చితంగా ఎన్టీఆర్ గారు దిగడం వల్ల ఎటువంటి మార్పు రాదు. ఎందుకంటే ఎన్టీఆర్ గారు అనే వ్యక్తి ఇదే వల్లభనేని వంశీతో చాలా ఎప్పటి నుంచో స్నేహితుడు. వీళ్ళంతా కొడాల నాని గారు, వీళ్ళంతా వంగవీటి రాధా గారు, వీళ్ళందరూ కూడా ఒక మంచి ఫ్రెండ్స్. వీళ్ళందరూ అంటే ఒకప్పుడు ఈయన ఎన్టీఆర్ గారి డబ్బుని వాళ్ళు కాపాడుకోవడంలో కానీ బినామీలుగా అందరికీ తెలిసిన విషయమే. కానీ ఏంటంటే ఎన్టీఆర్ గారు కాపాడే శక్తి ఉంది, బట్ ఆయన మాట ఇప్పుడు టీడీపీలో ఎవరు వినే పొజిషన్ లేదనమాట. ఎందుకంటే ఎన్టీఆర్ గారు అది నిలుపుకోలేకపోయారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇదే వల్లభనేని వంశీ గారు ఆయన మేనత్త అయిన భువనేశ్వరి గారిని తిట్టినప్పుడు ఎటువంటి స్పందన లేదనమాట. సో ఇంట్లో మనిషిని తను ఆయన వక్రీకరించి మాట్లాడినప్పుడు సో ఈయనేమో రెస్పాండ్ అవ్వలేదు. అంటే మరి ఫ్రెండ్ అని వదిలేశాడా, మాట్లాడటం ఇష్టం లేక ఆగిపోయాడా అనేది తెలియదు. సో అంతకుముందు ఈయన టీడీపీలో ఎప్పుడైతే క్యాంపెయిన్ చేసినప్పుడు కూడా టీడీపీ ఓడిపోయింది. సో మరి పార్టీలో ఇప్పుడున్న వాళ్ళు ఎవ్వరూ కూడా అంతకుముందు ఎవరికన్నా ఇష్టమేమో కానీ ఎన్టీఆర్ గారు ఇప్పుడున్న క్యాడర్ ఎవరికి కూడా ఎన్టీఆర్ గారు వచ్చిన ఎన్టీఆర్ గారు పార్టీని హ్యాండ్ ఓవర్ చేసుకున్న ఎవరికి అయితే ఇష్టం లేదు. మరి ఈయన కూడా ఇప్పట్లో వస్తాడనే ఎటువంటి మెసేజ్ కూడా లేదనమాట. సో కొన్నాళ్ళు మరి ఇప్పుడు లోకేష్ గారు ఆల్రెడీ అక్కడ ఫామ్లో నడిపిస్తున్నారు, అందరు క్యాడర్ని గ్రిప్లో పెట్టుకుంటున్నారు ఆయన. సో మరి ఇప్పుడు ఈయన వచ్చినా ఈయన రంగంలోకి దిగిన అటు టీడీపీలో ఎవరితో కూడా ఎవరు ఈయన మాటనే పరిస్థితి లేదు. సీఎం కానీ లోకేష్ గారు కానీ చెప్పిన వంశీని అయితే ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టరు. ఎందుకంటే ఆల్రెడీ రెడ్ బుక్లో ఒకసారి పేరు ఎక్కిందంటే పైనుంచి ఎన్టీ రామారావు గారు దిగిన లోకేష్ గారు ఇప్పుడు వదిలే పొజిషన్ లేదనమాట. సో అట్లా ఉంది పొజిషను. సో మరి ఈయన ఏ విధంగా కాపాడుతాడంటే అది అన్ని భ్రమలే. జస్ట్ కావాలంటే ఎవరన్నా కమిషనర్లు వాళ్ళకి ఏమన్నా మాట చెప్తారేమో కానీ మాట చెప్తే మహా అంటే సెల్ ఫోన్ ఇవ్వడం అలాంటివి చేస్తారు, అంతే తప్ప బయటికి వదిలేస్తారు అనుకోవడం ఖచ్చితంగా పొరపాటే. సో ఎప్పుడైతే మాట అన్నారో ఆ రోజు వాళ్ళు పర్సనల్గా తీసుకున్నారు. మళ్ళీ అందులోనే ఈయన మాట్లాడకపోవడం. సో కొడాల నాని గారు కానీ ఈయన కానీ ఎన్నెన్ని మాటలన్నా ఆ నారా ఫ్యామిలీని, అంటే నారా ఫ్యామిలీ వీళ్ళ ఈయన ఫ్యామిలీ అనుకోలేదు ఖచ్చితంగా. సో ఈయన కావాలని ఈ మధ్యన కొంచెం అన్న తమ్ముడు ఇద్దరు దూరంగా ఉంటూ పోగొట్టుకున్నారని చెప్పాలి ఖచ్చితంగా. ఫ్యామిలీ ఫంక్షన్స్లో కూడా ఇప్పుడు వాళ్ళతో వెళ్ళి మాట్లాడితే వాళ్ళు మాట్లాడుకుని ఉంటారు ఖచ్చితంగా. వీళ్ళు దూరంగా ఉండి ఎవరో దూరంగా పెట్టేశారు అని చెప్పి ఆ ప్రొజెక్షన్ అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేస్తున్నారు. సో మరి బాలకృష్ణ గారు కూడా ఎక్కడ దూరం పెట్టింది లేదు. ఎందుకంటే హరికృష్ణ గారు చనిపోయిన తర్వాత వీళ్ళిద్దరిని భుజం మీద చేసి నేను ఉన్నానని చెప్పి ఆయన అంత చేస్తే మరి వీళ్ళు ఎక్కడ కూడా ఈయన కానీ కళ్యాణ్ రామ్ గారు కానీ కలిసింది, ఆయనతో వెళ్ళి ఇంట్రెస్ట్గా మాట్లాడింది తర్వాత లేదు. సో వాళ్ళు ఏదో వాళ్ళ జర్నీలో వాళ్ళ ప్రొడక్షన్ వాళ్ళు నడుపుకుంటూ వెళ్తున్నారు. సో మరి ఇంకా ఎవరు కూడా సపోర్ట్ ఇస్తారని కానీ ఈయన మాట ఎవరైనా వింటారని కానీ ఎవరన్నా అనుకుంటే అది ఖచ్చితంగా పొరపాటే. సో మరి జూనియర్ ఎన్టీఆర్ గారు రంగంలోకి దిగిన, సినిమా రంగంలో నుంచి పాలిటిక్స్ రంగంలోకి దిగిన వంశీ గారిని అయితే ఈ 5 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఉన్నంతకాలం ఎవరో ఆయన కాపాడలేరు. సో ఖచ్చితంగా అది ముందు క్లారిటీ తీసుకోవాలి. అండ్ ఎన్టీఆర్ గారు ఎందుకు మాట్లాడలేదు ఆయన పైన అనేది కూడా ఒక మెయిన్ క్వశ్చన్ ఉంటుంది. సో అది దానికి సమాధానం చెప్పగలిగితే ఎవరన్నా అప్పుడు ఆయన గురించి ఆలోచిస్తారు ఖచ్చితంగా.